హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూద్దాం. వీకెండ్ రోజు స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలుపెట్టింది. 4 ఇండెక్స్ల్లో ఒక్కటి కూడా ఆకుపచ్చ రంగుతో ఆరంభం కాలేదు. దీంతో పెట్టుబడిదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంట్రాడే అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 160 పాయింట్లు కోల్పోయి 83,150 పాయింట్ల పైన స్టార్ట్ అయింది. నిఫ్టీ 75 పాయింట్లు డౌన్ అయ్యి 25,433 పాయింట్ల పైన లాంచ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 182 పాయింట్ల పైనే నేల చూపులు చేస్తుంది. తద్వారా 59,285 పాయింట్ల పైన ఓపెన్ అయింది. నిఫ్టీ 162 పాయింట్ల పైనే మైనస్ అయ్యి 57,391 పాయింట్ల పైన ట్రేడింగ్ కి శ్రీకారం చుట్టింది. ఎయిర్టెల్ షేర్ విలువ 3.5% పడిపోయింది. హెచ్సిఎల్ టెక్, ఎన్టీపీసీ, టీసీఎస్, విప్రో స్టాక్స్ వాల్యూ బాగా పతనమైంది. ఆర్తి ఇండి షేర్ విలువ 5% పైగా లాభపడింది. రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. నిన్న గురువారం 88.61 వద్ద క్లోజ్ అవగా ఈ రోజు 88.66 వద్ద మొదలైంది. క్రెడిట్ కార్డులను వినియోగదారులు రికార్డు స్థాయిలో వాడుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో 23% ఎక్కువ ఖర్చు పెట్టారు. ఈ ఏడాది ఆగస్టు కన్నా సెప్టెంబర్లో 13% అధికంగా ఉపయోగించారు. దీనికి సంబంధించి కేర్ రేటింగ్స్ సంస్థ వెల్లడించిన మరిన్ని వివరాలు. ఈ సంవత్సరం సెప్టెంబర్లో క్రెడిట్ కార్డు ద్వారా చేసిన వ్యయం ఏకంగా 2.17 లక్షల కోట్లకు చేరింది. 2020 తరువాత ఈ రేంజ్ లో క్రెడిట్ కార్డులను వినియోగించడం ఇదే తొలిసారి. పండుగ సీజన్ తో పాటు క్రెడిట్ కార్డులు జారీ పెరగడం కూడా ఇందుకు దోహదపడింది. జీఎస్టీ రేట్లు తగ్గడం వల్ల కూడా వ్యయం వృద్ధి చెందింది. పోయినేడాది సెప్టెంబర్లో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 10.6 కోట్లు ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్లో 11.3 కోట్లకు పెరిగింది. కిందటి ఏడాది ఇదే సమయంలో క్రెడిట్ కార్డుల సంఖ్య 24% పెరుగ్గా ఈసారి కొంచెం తక్కువగానే పెరిగాయి. ప్రైవేట్ బ్యాంకులు ఈ సంవత్సరం వాటాల కొనుగోలు వ్యూహాలను అనుసరించడం, కో బ్రాండెడ్ భాగస్వామ్యులను ఏర్పరచుకోవడం, డిజిటల్ ఆఫర్లను అందుబాటులోకి తేవడం ద్వారా క్రెడిట్ కార్డుల సంఖ్యను పెంచాయి. అయితే ఖర్చు విషయంలో వినియోగదారులు ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్ కార్డుల కన్నా ప్రభుత్వ బ్యాంకుల క్రెడిట్ కార్డులనే అధికంగా వినియోగించడం గమనార్హం. ఎన్నో విషయాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. అదే విధంగా మద్యం సేవించడంలో కూడా మనమే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాం. వరుసగా 3వ ఫస్ట్ ర్యాంక్ సాధించేశాం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టోటల్ బెవరేజ్ ఆల్కహాల్ వినియోగంలో ఇండియా ప్రపంచంలోని 20 ప్రధాన మార్కెట్లలో నంబర్ 1 గా నిలిచింది. అర్ధవార్షిక ఫలితాలను పరిశీలిస్తే 3వసారి సైతం మనదే పై చేయింది. 2024లోని మొదటి 6 నెలలతో పోలిస్తే 2025వ సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో టీబీఏ వాడకం 7% పెరిగింది. ఓవరాల్ గ్రోత్ లో ప్రీమియం కేటగిరీలు సైతం మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాయి. దీంతో క్వాంటిటీ విషయంలో భారతదేశం గ్లోబల్ ఆల్కహాల్ మార్కెట్లో 5వ స్థానానికి చేరనుంది. ఈ విషయాలను ఇంటర్నేషనల్ వైన్ అండ్ స్పిరిట్స్ రికార్డ్ వెల్లడించింది. 2025లోని జనవరి-జూన్ మధ్య కాలంలో ఇండియాలో 9 లీటర్ల కేసుల వినియోగం 440 మిలియన్లు దాటిపోయింది. స్పిరిట్ల విభాగంలో ఇండియన్ విస్కీ ఆధిపత్యం చెలాయిస్తోంది. 7% వృద్ధిని నమోదు చేసింది. తద్వారా 9 లీటర్ల కేసుల సేల్స్ 130 మిలియన్లకు చేరాయి. అప్పులు పెరిగితే తిప్పలు తప్పవు. వ్యక్తికైనా సంస్థకైనా ఇదే వర్తిస్తుంది. కాబట్టి రుణాలను తీర్చడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. లేకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే ఓ కంపెనీ ఓనర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆస్తుల వేలానికి కూడా వెనకాడలేదు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పేరేంటి, దాని యజమాని ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. B9 బెవరేజెస్ అనే క్రాఫ్ట్ బీర్ తయారీ సంస్థ వ్యవస్థాపకుడు అంకుర్ జైన్ నిన్న గురువారం తన కంపెనీ ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖ రాశారు. సంస్థకు సంబంధించిన ఒక ఆస్తిని కొనడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చాడని, దీంతో పెండింగ్ లో ఉన్న వేతనాలను త్వరలోనే క్లియర్ చేస్తానని ఆ లెటర్ లో పేర్కొన్నాడు. అయితే ఏ ఆస్తిని అమ్మబోతున్నాడు అనేది మాత్రం స్పష్టం చేయలేదు. దీనికి తోడు ఈ నిర్ణయాన్ని ఇద్దరు పెట్టుబడిదారులు సవాల్ చేశారు. ఆస్తులు ఎలా అమ్ముతారో అని ప్రశ్నించారు. కొనడానికి ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరో తమకు తెలియదని చెప్పారు. B9 బెవరేజెస్ అనే ఈ కంపెనీ బీరా 91 అనే బ్రాండెడ్ క్రాఫ్ట్ బీర్ ను తయారు చేస్తోంది. కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఏడాది కాలంగా జీతాలు ఇవ్వట్లేదు. దీంతో 250 మంది ఉద్యోగులు అక్టోబర్లో కంపెనీ బోర్డు మెంబర్లకు, షేర్ హోల్డర్లకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. యజమాని అంకుర్ జైన్ ని తొలగించాలని కోరారు. విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అంకుర్ జైన్ ఆస్తుల వేలానికి సిద్ధపడ్డారు. గత 6 నెలలుగా ప్రొడక్షన్ కూడా నిలిచిపోవడంతో బిజినెస్ ని ఎలాగైనా మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కథ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.